ఒకసారి చేతులు ఎత్తండి. పెళ్ళైన తర్వాత ఆడాళ్ళు హ్యాపీగా ఉంటారా మగాళ్ళు హ్యాపీగా ఉంటారా నేను చెప్పను బాబు. ఫైమాని పిలుస్తున్నాను, ఈ అక్కిస్తారు పైకి, ఎందుకంటే ఆల్రెడీ కాలిపోయి ఉంటుంది. ఇదే వద్దని చెప్పా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మా ఫైమాని పిలిచేద్దాం. ఫైమా ఫైమా. హలో హలో ఏమండి? అమ్మని అమ్మ వద్దు, ఇప్పటికే చాలు. నిజంగా చెప్పండి, ఇలాంటి గొంతులు దాంతో ఎవడైనా కాపురం చేస్తాడా? చేయడు. ఎవడైనా పెళ్లి చేస్తాడు ఫస్ట్ నైట్ రోజు నువ్వు ఇలా అరవగానే అడి కిటికీ పత్ర పడుకుని అట్టు చెడిపోతాడు. ఏం చేస్తున్నావు లోపల? మేకప్ చేసుకుంటున్నా అండి. అమ్మ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఆడవాళ్ళు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మా ఆడవాళ్ళు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం అండి. వైన్ షాప్కి వెళ్ళి 90 వేసారంటే దీని అమ్మమ్మ కూడా అందంగా కనపడుతుంది. ఏమండి మీరు తాగొచ్చారా? అవును తాగొచ్చా. మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. ఈ ఆడాలు మేకప్లు మానేస్తే నల్లుగొండలో 4 ఎకరాలు కొనొచ్చు. సరే వీళ్ళందరూ అరుస్తున్నారు కదా, అసలు తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. చెప్పండి. మొదటిది, తాగినోడిని ఎవడు అప్పు అడగడు. ఎందుకు? ఎందుకంటే ఈడ అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే ఇంకా రెండోది, తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఉన్నవాడిని అమ్ముకొని ఈడే తాగుతుంటాడు, ఇంట్లో ఏముండవు. సరే ముఖ్యంగా మా తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకు? తాగి మధ్యలోనే పోతాం, అంతవరకు ఉండవు. ఏమండి ఏంటి మీరు అలా తాగి వస్తుంటే నైట్ పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? తాగకుండా వెళ్ళి పెళ్ళం పక్కన పడుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో వీళ్ళు అడిగి చెప్పారు. నిజం చెప్పండి, అసలు మీ అబ్బాయిలకు మా అమ్మాయిలంటే ఇష్టమా? మా అబ్బాయిని ఇష్టమే. మా అబ్బాయిని ప్రేమించినంతగా మీ ఆడాలని ఎవరు ప్రేమించరు. నిజమా? నిజం. మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము బంగ్లా మీకు దూకితే ఇంకొంచెం గట్టిగా నవ్వుతాం. చాలా ఎగస్ట్రాలు చేస్తున్నారు కానీ ఏమండి, ఏంటి? మన ఇంట్లో కిటికీ ఉంది కదా, దానికి కట్టన్ కుట్టియండి. ఎందుకు? అదిగో పక్కింటోడు చూస్తున్నాడు. కరెక్ట్ గా చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టన్లో. కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టియండి. ఏమైంది పైమా? ఎదురింటాడు చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపేను. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండెకి చచ్చిపోతాడు. సరే చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ పక్కింటి ఆయనతో గొడవ ఎందుకని చెప్పండి వీళ్ళకి. పక్కింటి ఆయనతో చిన్న గొడవ అయింది. ఓకే. ఆ మాత్రం దానికి అంకుల్ గారు కర్ర తీసుకొచ్చి వచ్చి నా నెత్తి మీద కొట్టాడు. అంటే కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆడి పెళ్ళం చేయి నా చేతిలో ఉంది అప్పుడు. సరే ఈ పక్కింటి ఆడితో గొడవ ఏంటి? పైమా ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద ఇవ్వాలన్నావు. ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలండి, అందరు గుర్తు పెట్టుకోండి. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైం పడుకుందాం రండా. అలా అనలేదు. ఏమండి మీ మీద అలా వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? పిలిచింది ఆడే. సరేగాని ఏమండి మీ అబ్బాయిలు తెగ అరుస్తున్నారు కదా, మీ అబ్బాయిలు ఏమైనా గొప్ప అనుకుంటున్నారా? సరే మా అబ్బాయిలు గ్రేట్ అమ్మాయిలు గ్రేట్ ఇప్పుడే మీరు ఎంత చెప్పినా మా అబ్బాయిలే గ్రేట్ అండి. అబ్బాయిలు ఒకసారి ఓ వేసుకోండి. లేదు అమ్మాయిలే గ్రేట్. ఏమంటారు అమ్మాయిలు? అమ్మ మీరు అడిసారా? ఒక్కసారి అనండి మళ్ళీ అమ్మాయిలు. అప్పుడెప్పుడో శ్మశానం నుంచి దెయ్యాలు ఇలాగే వచ్చే వరుసుకుంటున్నారు. ఇదిగో ఆడాలి గ్రేటా మగాలి గ్రేటా ఇప్పుడే నిరూపిస్తా. చెప్పు. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. మీ ఆడాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. సరే సరే ఇప్పుడు ఇస్తా చూడండి. మళ్ళీ ఇంకోటి అడుగు. ఇప్పుడు ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం ఉన్న మూట. ఓకే. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. అదే ఎలా ఉంటది? చాలా చాలా అర్చన కాడికి నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి, చెప్పండి. అడుగు. ఏమండి బట్టతల మీ అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదండి? నిజంగా మగ జాతికి పుట్టిన అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి సార్. సార్ మీరే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, బట్టతల మా మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాళ్ళకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మా అవునా? మరి ఎందుకంటే 5 స్టేషన్ లో కూడా అబ్బాయిలే పని చేస్తారు, అమ్మాయిలు ఎందుకు పని చేయరు? అమ్మ ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ గురించి గొప్పగా చెప్తున్నా, కొట్టండి. ఇంటికి వెళ్తే మొగుని కొడతారు, చప్పట్లు కొట్టలేదా? ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ 5 స్టేషన్ లో మా మగాళ్ళే పని చేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడాలు కంప్లైంట్ ఇచ్చిన తప్ప ఆర్పడం రాదమ్మా.
ఏమంటే చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు. మా పుట్టింటికి వెళ్దాం పదండి. ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురికి కట్టం కింద లంగా కూడా పెట్టలేదు అదవా. ఇగో బస్ స్టాప్ అసలే ఊర్లో జాతర, కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు. ఏ మంచిగానే ఉన్నారప్పా. దగ్గరికి వెళ్ళు, అప్రం చేసి పంపిస్తారు. బాబు ఇది కొంచెం పెంచు మైకు మైక్. అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడివి. నిజంగా చిన్న పిల్లాడివి. ఒకసారి బయటికి ఉన్న ఆధార్ కార్డు ఇలా వెళ్తే నల్లగొండ వస్తావా? ఇలా వెళ్తే నల్గొండ రా, చైనప్ వస్తుంది. తించు. అబ్బా ఎవరండి చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి. బిడ్డ నేను సత్తుపింది నొత్తది. ఏ ఊరు రండి ఇది? నల్లగొండ. నల్లగొండ ఈ ఊరే? అవునండి. ఇల్లు ఎక్కడ? గుడి వెనక. ఒక నిమిషం, గుడి వెనకాల నిజంగా ఇల్లులు ఉన్నాయా? ఉన్నాయి. నా కొడక లేకపోయి ఉంటే మైక్ కనిపించేది కాదు. సరే కానీ అబ్బా ఎవరండి ఈవిడ? మా ఆవిడ. మీ ఆవిడని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. మేకప్ తీసేది చూడు, మోసం కూడా రాదు. సరే చెప్పు. నీ అడుగుల నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలి అడుగు. వెళ్ళి దాని మూతుకు అడుగు. ఏం కావాలరా నీకు? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. ఏంటి పెళ్లి చూపులా? నీకు రెండు మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు వాళ్ళు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. ఓకే. అమ్మాయిని ఇస్తా అంటే దాని అమ్మని అడుగు. ఆడితో నీకు ఏం పని? చిన్న పని. మీ ఆవిడ చుట్టూ పదే రెగ్యులర్ అమ్మా, గుడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ మంచి రిక్వెస్ట్. మీకు జుట్టు ఊడిపోతుందంటే మంచి సీక్రెట్, పైమా లాంటి ఒత్తని జుట్టు సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. మగాళ్ళు అయితే జాగ్రత్తగా సెల్ ఫోన్ రికార్డ్ చేసుకోండి. బేసిక్ గా నా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విక్కు తీసి కుక్కని తగిలిస్తుంది. 12 గంటలకు నేను పేరు చూస్తా. అది విక్కా. ఇదే పట్టతల కనబడుతుంది. నెల్లూరు హైవే కూడా అనుకుంటుంది. ఈ అడ్రస్ చెప్పండి వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు నల్లగొండల. ఒరే నల్లగొండలో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని డోర్ నెంబర్లు ఉంటాయి, ఎట్లా చెప్తావు? కాదండి ఇప్పుడు చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్. ఇవన్నీ తెలిసి మా అత్తగారు తెలియదు నీకు. రోజు చార్మినార్కి 1,00,000 మంది వస్తారు మీ అత్త దగ్గరికి. ఏమండి అంతమంది తెలిసారేట్రా? మా అత్త ఫేమస్. ఏమండి ఏంటే? నాకు ఈ అడ్రస్ తెలుసు. మీ ఆవిడ తెలిసి ఒకసారి పంపిస్తారా? మళ్ళీ మామిడి పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిది తిరిగి రాదు. థ్యాంక్ యూ అన్న, ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ మీకోసం 5 మాది పోల్ డాన్స్. నరేష్ది ప్రపంచంలో అతి చిన్న మ్యాజిక్. ఆ తర్వాత జితేంద్ర అని అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ తర్వాత ఎరగదీసే యాంకరింగ్. అంటే నువ్వు బీట్ బాక్సింగ్ చేయనా?